చాలా రోజుల నుంచి మా భక్తులు అడిగే క్వశ్చన్లకి నేను ఒకసారి ఈవేళ సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. వేణుస్వామి బీఆర్ఎస్ ఫెయిల్ అవుతుంది, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ టైం అయిపోయింది అని అంటున్నాడు. మీరు మాత్రము మొదటి నుంచి కేసీఆర్ దేవుడు, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి, కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడు, ఇట్లాంటి మాటలను చెప్తున్నారు. మీరు ఏ బేస్ ప్రకారం చెప్తున్నారు, ఎట్లా అవుతున్నారు అనే విషయం నేను చెప్తాను. ఫస్ట్ విషయం చెప్తానండి, వాళ్ళు అవుతారా లేదని తర్వాత విషయం పెట్టండి. 100% అవుతారు, దాంట్లో ఏ సందేహం లేదు. ఎందుకంటే ఆయన చేసిన రాజశ్యామల యాగం, రాజశ్యామల యాగం అంటే మామూలు విషయం కాదు. రాజశ్యామల యాగం, రాజశ్యామల మంత్రము నేను సామాన్యుడు, నేను ఎవరెవరికి ఇచ్చానో అందరూ అన్ని విషయాల్లో ఎలాంటి ఎన్నికల్లో అయినా సరే గ్యారంటీగా నెగ్గారు, అనేక రకాలుగా ఉపయోగాలు పొందారు. ఆయన అంత పెద్ద యజ్ఞం చేశారు. అసలు ఆయనకి తలుచుకుంటే ఏదైనా చేయగలరు, 100% అవుతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. అసలు రాబోయే తరాల్లో కేసీఆర్ తోటి మా తాతగారు, కేసీఆర్ ఉన్న కాలంలోనే మా తాతగారు కూడా ఉన్నారని చెప్పుకుంటారు. రాబోయే తరాలు అంత గొప్ప అవుతాడు, ఆయన దేవుడితో సమానమని మీరు ఎందుకంటారంటారు. ఒక 5 కారణాలు చెప్తాను అండి. రాముడు ఒక రాయిని అహల్జిగా అమ్మాయిగా మార్చినందుకే రాముడిని దేవుడు అన్నారు. మరి తెలంగాణలో ఇదివరకు బాగా గుర్తించుకోండి, ఎకరం 3,000 రూపాయలు ఉండేది. ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు, బల్లిగుడ్లు పెట్టేవి. ఎక్కడ చూసినా కూడా ఇసుక నేలలు, ఎక్కడ తిండి ఉండేది కాదు, బట్టలు ఉండేవి కాదు. ఒక సంఘటన చెప్తాను వినండి. మా కస్టమర్ ఒక అమ్మాయి నా దగ్గర అదృష్టం పెట్టుకున్నాక డాక్టర్ అయింది. ఒక ఊరిలో అమ్మాయికి ప్రాక్టీస్ చేసిన తర్వాత అమ్మాయి ఏదో సందర్భంలో వచ్చి, సార్ ఊర్లో, చిన్న ఊర్లో ఏముంటుంది సార్, రోజుకు 10 మంది వస్తారు, మందు తాగుతారు, వాళ్ళకి అది ప్యాషన్ అయిపోయింది, మందు తాగి వస్తారు, నేను వాళ్ళని బతికించాలి అంతకుమంది చెప్తే ఊళ్ళో చేస్తే కూడా నాకేం ఉపయోగం లేదు సార్ అని. అంటే మందు తాగి చనిపోవటం అనేది ఎంత భయంకరమైన విషయం. డాక్టర్కి చివరికి అది ఒక చిన్న విషయంలాగా అయిపోయింది. అంటే చావు, ఆకలి చావులు తెలంగాణలో అతి సామాన్యంగా ఉండే ఆ రోజుల్లో. ఈవేళ చూడండి ఎక్కడ సస్యశ్యామలంగా ఉంది. అంటే రాష్ట్రాల్లో ఉన్న రాళ్లను మొత్తాన్ని దేవతలుగా మార్చిన కేసీఆర్ దేవుడు ఎందుకు కాకుండా ఉంటాడు? డెఫినెట్గా. ఎందుకంటే నా పర్సనల్గా నేను పార్టీల విషయం మాట్లాడలేదు. రెండోది నీటిపై నానకట్ట, ఒక అర్ధర్గా కాటన్, ఒక చిన్న దాని మీద నీటి కట్ట వేసినందుకే ఆయన దేవుడు అంటాం. ఉప్పు నీటి సముద్రం మీద భార్యను రక్షించుకోవటం కోసం రాముడు ఒక చిన్న ఆనకట్ట కట్టాడు, ఆయన్నే మనం దేవుడిగా అంటున్నాం. ఒక ఇంగ్లీష్ ఛానల్లో కేసీఆర్ గురించి వస్తుంది. ఆయన ఏం చెప్తాడంటే, ద మ్యాన్ హూ లిఫ్టెడ్ ద రివర్ని మొత్తాన్ని లిఫ్ట్ చేయగలిగాడని. ప్రపంచంలో ఇంతవరకు చరిత్ర లెక్కలేదు. నిజంగా 7వ వింతల్లో, ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో కల్లా ఇదే పెద్ద వింత యాక్చువల్గా. ఎప్పుడైనా సరే మనిషి జీవితంలో ఒకసారి కాళేశ్వరం వెళ్ళి చూసి రావాలి. కేసీఆర్ గొప్పతనం అప్పుడు అర్థమవుతుంది. ఒక మనిషి అతి తక్కువ టైంలో ఇంత పెద్దది చేయగలరు అనేది, అది చేయని వాళ్ళకు కూడా సాధ్యం కాదు ఆఖరికి. అది ఆయన ఎట్లా చేశాడనేది ఆయనకి మాత్రమే తెలుసు. ఎవరో గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక పెద్ద విగ్రహం కట్టారని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. విగ్రహం కాదు, ఒక నదిని మొత్తం లిఫ్ట్ చేయగలిగారు ఆయన. అసలు అలాంటి ఆలోచన మామూలు మనుషులకు వస్తుందా? ఇక ఆడవాళ్ళకి ఒక వరము పిల్లలు పుట్టడం. పిల్లలు పుట్టే టైంలో 100కి ఎంతమంది చనిపోయేవాళ్ళో మీకు బాగా తెలుసు. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఎవరైనా చావులు ఎక్కడన్నా చూసారా? పిల్లలు హాయిగా పుడుతున్నారు, చక్కగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా అసలు ఆపరేషన్ లేకుండా కూడా పిల్లలు పుట్టాలని వీళ్ళు ఉద్యోగంగా తీసుకున్నారు. ఇదన్నీ ఎంత కేసీఆర్ కిట్లు. కేసీఆర్కి ఏం సంబంధం? అయినా సరే ఆయన స్వయంగా ప్రతి ఒక అమ్మాయిని తన సొంత ఆడబిడ్డలాగా తలుచుకుని ఆయన ప్రజల్ని అట్లాగే అనుకుంటాడు. ఏదో ఆయన అదృష్టం, ఆయన కుటుంబం మొత్తం. ఒక ఆడపిల్లని ఒక తల్లి, అంటే పెంతల్లి కష్టాలు పెడితే ఈయన చూడడానికి, ఈయన తెల్లవారుజామున చలిలో, ఈయన అంటే ఓకే, ఈయన రాజకీయాల్లో ఉన్నాడు, ఈయన వెళ్తాడు. వాళ్ళ భార్యకి ఏం పని, వాళ్ళ కూతురికి ఏం పని, వాళ్ళ బంధువులకి ఏం పని? అందరూ తెల్లవారుజామున చలిలో వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి దత్తత తీసుకుని అమ్మాయిని డాక్టర్ చదివిపించి మధ్యలో ఎప్పుడు వదల్లా. ఇలాంటి నిజంగా అది మనసులోంచి చూస్తేనే చేస్తుంది. నాటకాలు చేసేవాళ్ళ వల్ల కాదు అది. ఇక దేవుడు అని ఎందుకు అనకూడదు చెప్పండి సింపుల్గా. ఈ రాక్షసుల నుంచి రాముడు భార్యను కాపాడుకున్నాడు కాబట్టి ఆయన మన దేవుడు అంటున్నాం. మరి రాష్ట్రాన్ని రాక్షసులు కాదు, రాక్షసుల కంటే ఇంకా కొన్ని వేల రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అయిన ఢిల్లీ నుంచి ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. అది ఎట్లా సాధ్యం? ఎలా తీసుకొచ్చాడు? ఎంత ఈజీగా, మీరు ఈజీగా ఒకసారి కనిపెట్టండి. వేణుస్వామి గారు మీరు కూడా కోపడద్దు, ఎందుకు ఊరికే చెప్తున్నాను. ఎంత ఈజీగా తీసుకొచ్చాడో చూడండి. ఏదైనా మీరు ప్రపంచ చరిత్రలో చూడండి, రాజ్యాలు కానీ దేశాలు కానీ విడిపోయినప్పుడు ఎన్ని చావులు వస్తాయి, ఎన్ని తవ్వులు వస్తాయి, ఎన్ని పోట్లాట్లు ఉంటాయి, ఎన్ని రోజులు ఆకలి చావులు ఉంటాయి. ఎక్కడైనా చిన్న ఆఖరికి బడ్డీ కొట్టు దగ్గర కూడా ఇంత తగ్గు అవటం చూసారా? ఆయన ఒక తగు కానీ, ఒక ఇబ్బంది కానీ, ఒక పరుషమైన మాట ముందు ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, తర్వాత చిన్న మాట కూడా మాట్లాడలేదు, చిన్న ఇబ్బంది కూడా పెట్టలేదు. ఆంధ్ర వాళ్ళని, తెలంగాణ వాళ్ళన్నా మళ్ళీ తర్వాత జాగ్రత్తగా చూసుకోలేదేమో అనుకోవచ్చు. అంటే ప్రాధాన్యత ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి వాళ్ళనే
అంటే వాళ్ళు సొంత ఆయనే చెప్పారు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో గుజరాత్ నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి వస్తున్నారు, అందరూ బతుకుతున్నారు. ఆంధ్ర వాళ్ళు అంటే మన అన్నదమ్ములే కదా, వాళ్ళు ఎందుకు బతకూడదు? మనతో పాటు వాళ్ళకి భోజనం పెడదాం. మనం తినే కంచంలోనే వాళ్ళు తింటారు, మన సొంత అన్నదమ్ములే. కానీ అంత పెద్ద మనసు ఎవరికి ఉంటుందండి? రాక్షసుల నుంచి ఒక అమ్మాయిని కాపాడినందుకే మనం రాముడిని దేవుడు అంటున్నాం కదా. ఆయన రాజే. రాముడు అనేవారు దేవుడు అంటే ఆయనకి చాలా మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజుని, ఆ రాజుగారిని మనం దేవుడిని కొలుస్తున్నాం. ఎవరికైనా కూడా అంత మంచి లక్షణాలు ఉంటాం వల్ల మంచి జరుగుతుంది. ఇక కంటి చూపు విషయాలు, నేను ఇదివరకు పల్లెటూరులకు వెళ్ళినప్పుడు ఏదన్నా గృహప్రవేశాలకు కానీ దేనికన్నా కానీ భక్తులు పిలిచినప్పుడు కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ ఓపెనింగ్ కానీ వెళ్తే ఊర్లో వాళ్ళందరూ చుట్టుముడతారు, అందరూ వచ్చి దండాన్ని పెట్టడానికి వస్తారు. వచ్చినప్పుడు ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం కంటి చూపు కనపడదు. వాళ్ళకి డబ్బులు ఉండవు, అవకాశం ఉండదు. కేసీఆర్ గారు ఆయన సొంతగా నిజంగా ఆ విషయంలో నేను వాళ్ళ దీవెన, ఆ ముసలాళ్ళ దీవెన ఎప్పుడు ఉంటుంది. ఒక ముసలాయన వచ్చి చెప్పాడు, సార్ నాకు మసకగా ఉంటే లోకం ఇప్పుడు ఇలాగే ఉంటుంది అనుకున్నానండి. కేసీఆర్ గారు పెట్టిన అది ఇల్లు వచ్చిన తర్వాత 3వ రోజున కట్లిప్పారు. కళ్ళిప్పు తీస్తే లోకం అంతా ఎంత వెలుగ్గా రంగురంగులమయంగా ఇష్టమైన కలర్లో కనిపించిందండి. ఎంతో అద్భుతంగా ఉంది. ఆయన ఆ టైంలో మాట్లాడేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడనమాట. ఈ విధంగా చెప్పాలంటే సుమారుగా ఒక 100 కారణాలు చెప్పొచ్చు. మనము ముఖ్యంగా ఎందుకంటే ఈ టైంలో ఆయనకి మనం సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఇదివరకు మన ఆంధ్ర నుంచి ఒకే ఒక ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన ఎవరు? పివి నరసింహారావు గారు. మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది మన ఆయనకి మన వాళ్ళు ఒకళ్ళు ప్రధానమంత్రి అవ్వడానికి. నిజంగా ఈయన కనుక ప్రధానమంత్రి అయితే భారతదేశం ఒక 1000 సంవత్సరాలకు ముందుకు వెళ్ళిపోయినట్టు అనుకోండి. ఈయన విజను అందరికీ ఎవ్వరికి ఏం అక్కర్లేదు స్వామి. 10 సంవత్సరాల క్రితం ఈయన రాకముందు ఒక 5 సంవత్సరాల క్రితం లెక్కేసుకోండి. వీధిలో కుళాయిల దగ్గర ఆడవాళ్ళు పోట్లాడుకోవడం చూసారా లేదా? ఇప్పుడు ఎవరైనా వీధి కుళాయి దగ్గర మనుషులు పోట్లాడుకోవడం చూస్తున్నారా? ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో కరెంటు పోవడం గమనించారా? అంతకుముందు కరెంటు ఉండేది అసలు. మా తాతగారికి ఆయన చనిపోయే వరకు ఎన్టీ రామారావు గారు ప్రతి సంవత్సరం బట్టలు పంపించేవారు. ఆయనకి గురుభక్తి. ఓకే, ఆయన గురుభక్తి ఎలా చూపించుకునేవాడు. ఈయన అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా అందరిని గురువులను పిలిచి వాళ్ళకి స్టేజ్ మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. అంత పెద్దోడికి ఆయనకి అసలు ఆయనకి అవసరమా? అంత పద్ధతి, అంత సిస్టము, అంత కథ అన్నీ ఉన్నా కూడా ఏది ఉన్నా కానీ ఒక యోగిలాగా ఉంటాడు. అదేంటి సార్ పోతన గారి పద్యాలు ఆయన ఏదో మేము చిన్న మంత్రం చదివినట్టు చదువుతాడు ఆయన. మేమేదో జనరల్గా చదివే ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధియో నః ప్రచోదయాత్ చదివినట్టు ఆయన పోతన పద్యాలు చదివేస్తారు. ఆయన స్టేజ్ మీద నుంచి ఏమి మనిషి ఆయన, ఏమి తెలివి, ఏం బుద్ధి. ఆయన్ని ఇప్పుడు అందరూ ఆయన ఎక్కడో ఉంటారంటే ఎక్కడో ఉండే ఈ బిల్డింగ్ కట్టే ప్లాన్ వేసేవాడు ఆఫీసులో కూర్చునే ప్లాన్ వేస్తాడు. అంతేగాని రోడ్డు మీద తిరిగితే ప్లాన్ వేస్తే వాడు ఎప్పుడు రోడ్డు వంకే ఉంటాడు కానీ ఆ రోడ్డు నిర్మించలేడు, పెద్ద గొప్ప పనులు చేయలేడు. ఆయన చేసేవన్నీ కూడా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఒక్క పని చేయడు. ఎంతమంది సాధువులను చూసుకుంటున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. ఆయన్ని అందరూ ఏమీ తప్పు పట్టలేరు కాబట్టి ఆయన ఏమంటారంటే ఆయన కుటుంబం వంక చూస్తారు. కుటుంబం వంక చూస్తే నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా రాజకీయ నాయకులకి, పాలిటిక్స్ అంటే 5 విషయాలు చూసుకోవాలి. ఫస్ట్ తన కుటుంబం మంచిగా ఉండాలి. తన కుటుంబం మంచిగా ఉంటేనే దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని మంచిగా చూసుకోకపోతే దేవుడి యొక్క దీవెనలు ఎప్పుడు ఉండవు మనిషికి. దీవెనలు ఈయనకు ఉన్నాయి అనడానికి వాళ్ళ కొడుకు కేటీఆరే సాక్ష్యం. ఎందుకంటే కేటీఆర్ చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత తెలివిగా ఉంటాడు. మిగిలిన వాళ్ళందరికీ రాజకీయ వారసులు చూడండి, వారసుల్లో ఒక ఆయన తప్పితే మిగిలిన వాళ్ళందరూ మెంటల్ రిటార్డెడ్ చైల్డ్స్ పుట్టినట్టు ఉంటారు. వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది, నాలుకంతా మందం తిరిగిపోయి ఉంటుంది. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వీళ్ళు చూడండి, ఆయన మనిషి అంత తక్కువ వయసు అయినప్పటికీ ఆయన ఒక 70 సంవత్సరాల వయసు వాళ్ళు 70 సంవత్సరాల అనుభవం ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారు అంత మాట్లాడ పద్ధతిగా సిస్టమ్గా. ఒక మాట మాట్లాడితే 10 అర్థాలు వచ్చేటట్టు మూడి మాట్లాడితే చూడండి. ఒక మాట మాట్లాడితే సామాన్యంగా అనిపిస్తుంది, దాని వెనకాల 10 అర్థాలు ఉంటాయి. కేసీఆర్ మాట్లాడితే ఒక మాట వెనకాల 20 అర్థాలు ఉంటుంది. నేను నీ కుటుంబంలో నేనున్నాను, నీకు అండగా ఉన్నాను అనే భరోసా ఆయన మాటల్లో ఎమ్మటే వస్తుంది. ఆ భరోసా కల్పించే ఆయనే. ఆ విధంగా ఆయనతో ఒక్కసారి ఆయనది స్పీచ్ ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు ఒకసారి ఇన్ని చూడండి. ఓకే, కేసీఆర్ మన ఇంట్లో పెద్ద మనకున్నాడు, అండున్నాడు అనే భావన ఆటోమేటిక్గా కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆయన యొక్క గొప్పతనము. మన సమకాలీనంగా మనం ఉన్న కాలంలోనే ఆయన ఉండటం, ఆయనకున్న కాలంలోనే మనం ఉండటం అనేది ఒక గొప్ప విషయం. రాబోయే తరాలకి ఇది ఒక గొప్ప ఆదర్శంగా ఉంటుంది. ఇది ఆయన బ్లెస్డ్. ఎందుకంటే ఆయన దశమహావిద్యులు వేణుస్వామి గారు మీరు కూడా చేస్తారు. దశమహావిద్యులు మీరు
అంటే వైదిక పద్ధతిలో చేయరు. మీరు వైదిక పద్ధతిలో ఉండాలి యాక్చువల్గా. కానీ మీరు ప్రజల కోసం దాన్ని త్యాగం చేసి అవైదికం కూడా చేయగలిగారు. ఒక బ్రాహ్మడు చిన్న కోడిగుడ్డును పట్టుకోవాలంటేనే పట్టుకోలేడు. కానీ మీరు మీ శిష్యుల కోసం త్యాగం చేసి చేశారు. కానీ ఆయన చూడండి, ఆయన అసలు అలాంటి దానికి వెళ్ళకుండానే ఎంత చక్కగా మంచిగా సిస్టమేటిక్గా ఆయన చేయగలుగుతున్నాడు. ఆయనకి రాబోయే 10 తరాల వరకు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ అమ్మవారి బ్లెస్సింగ్ ఉన్నంతసేపు ఆయన ఏ పదవి కోరుకుంటే, ఆయన పదవి ఆయనకి ఏం అక్కర్లా. పదవి ఎప్పుడైనా ఆయన పదవి కోసం ఆయన ఎప్పుడైనా చూస్తాడు. పదవి రాగానే ముందు ఎప్పుడు రిజైన్ చేద్దామని చూస్తుంటాడు. పదవి కోసం ఆయన చూడు, పదవి ఆయన కోసం చూస్తుంటుంది. రాబోయే కాలంలో నేను ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నట్టే ఈవేళ చెప్తున్నాను. రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి కేటీఆర్, ఆయన ఒక్కసారి వచ్చిన తర్వాత దిగే సమస్య లేదు. ఎప్పుడు ఆయనే ఉంటాడు. ఒక గుర్తు, చిన్న గుర్తు, హైదరాబాద్లో మొత్తం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. మొన్న జరిగిన ఎలక్షన్లో మొత్తం ఆయనకు వచ్చే విధంగా చేసుకోగలిగారు కదా. ఆయన ఇంటి అభిమానం వల్లనే కదా. ఆయన రాజకీయ చతురత, ఆయన పద్ధతి, ఆయన సిస్టమ్ అందరికీ నచ్చింది కదా. ఆంధ్ర వాళ్ళని కూడా మెప్పించగలిగాడు కదా. ఆంధ్ర వాళ్ళని కాదు, దేశం మొత్తాన్ని మెప్పిస్తాడు. రాబోయే కాలం అంతా చాలా గొప్పగా, రాబోయే 10 సంవత్సరాల కాలము మీరు చూడండి. రాబోయే 10 సంవత్సరాల కాలం మొత్తం రియల్ ఎస్టేట్ కానీ, వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ, సుఖ సంతోషాలు కానీ అద్భుతంగా మారిపోతున్నాయి. రాబోయే కాలం అంతా చాలా గొప్పగా జరగబోతుంది. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.